ఏపీ టుడే న్యూస్. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం రేవు పోలవరం గ్రామ సరిహద్దుల్లో పెద్ద ఉప్పలం గ్రామంలో నాడు నేడు ద్వారా చేపట్టిన నిర్మాణంలో అవినీతి జరిగిందని ఉన్నతాధికారుల ఆదేశానుసారం రీజనల్ జాయింట్ డైరెక్టర్ జ్యోతి కుమారి ఈ రోజు సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రేవు పోలవరంలో నాడు నేడు ద్వారా స్కూల్ నిర్మాణానికి 44,65,440 రూపాయలు మంజూరు చేశారు. ఇక్కడ విచారించిన తర్వాత ఇసుక, ఐరన్, కంకరి అన్ని ఉన్నాయి. మంజూరైన మొత్తంలో హెడ్ మాస్టర్ ఖర్చు పెట్టింది 19,74,800 రూపాయలు. ఇవన్నీ వెరిఫై చేసి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తాము. ఈ నిర్మాణ స్థలం మాది అంటూ పెద్ద ఉప్పలం గ్రామానికి చెందిన చలపాక నాగమణి, చలపాక సత్యవతి, చలపాక శ్రీనివాస్ అభ్యంతరం పెట్టి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని జ్యోతి కుమారి తెలియపరిచారు. రిపోర్ట్ సబ్మిట్ చేయమని కోరి ఉన్నారు. అందులో అతని ఆదేశం మేరకు, సార్ ఆదేశం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఇంకా మొత్తం సైట్ అంతా కూడా వెరిఫై చేయడం జరిగింది. సైట్లోని ఐరన్ మొత్తం మన ఇసుక పిక్క అన్నీ కూడా ఉన్నాయి. అదే మొత్తం అన్నీ కూడా ఇంజనీరింగ్ వారు తెలిసిన ప్రాప్తికి అన్నీ కూడా 10 టన్నులు ఐరన్, నెక్స్ట్ పిక్క 40 mm అండ్ 15 mm కూడా ఇసుక పిక్క ఉన్నది. వెరిఫై చేయడం జరిగింది. అది కనెక్షన్ చదువు చేయడానికి వాడికి కూడా యాక్చువల్గా పాఠశాలకి 44,65,000 44,65,440 రూపాయలు శాంక్షన్ వచ్చింది. యాక్చువల్గా శాంక్షనింగ్ అయితే 2.97 crores. అందులో మంజూరు రిలీజ్ కాబడింది 44,65,440 రూపాయలు. అందులో ప్రజెంట్ మీరు హెచ్ఎం గారు ఖర్చు పెట్టింది 19,74,892 రూపాయలు. ఇంకా మిగతా రిమైనింగ్ 27,72,859 రూపాయలు హెచ్ఎం గారి ప్రధానోపాధ్యాయులు గారి పాస్బుక్లో ఉన్నది. ఇంకా అది వెరిఫై చేయవలసి ఉన్నది. ఇవన్నీ కూడా వెరిఫై చేసిన తర్వాత డీటెయిల్ రిపోర్టు మన మినిస్టర్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. దీనికి అబ్జెక్షన్ అన్నది ఎందుకు ఆగింది అని అంటే చదువు చేయడం జరిగింది, కానీ ఎందుకు ఆగిందంటే ఈ గ్రామస్తుల్లోని ముగ్గురు లేడీస్ వారిది సైట్ అనే విషయం మీద కొంచెం అదే ప్రాబ్లం చేస్తున్నారు. అదే చలపాక శ్రీనివాసరావు, చలపాక నాగమణి, చలపాక సత్యవతి అనే ముగ్గురు అది వారి సైట్ అనే విషయం మీద తెలియజేస్తున్నారు. అది కాదు ఎంఆర్ఓ గారు మాకు ఈ సైట్ స్కూల్కి లెటర్ రూపంలో కూడా ఆయన ఇచ్చి ఉన్నారు. ప్లాను లెటర్ రూపంలో ఇచ్చి ఉన్నారు. అందువలన గ్రామస్తులకు వాళ్ళ ముగ్గురు ప్రేరేపణలో కొంచెం ఆగింది. అది ఇంకా నేను డీటెయిల్గా ఎంక్వైరీ చేసి తదుపరి మినిస్టర్ గారికి రిపోర్ట్ సబ్మిట్ చేస్తానని తెలియజేస్తున్నాను.